అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. పిల్లల కోసం మేము నిన్న మార్నింగ్ అమెజాన్లో ఆర్డర్ చేసింది మాకు ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా డెలివర్ చేశారు. ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నాము. పిల్లల కోసం ఏం తెప్పించాము అంటే డిజైనో చాకో పీనట్ బటర్ అయితే తెప్పించామండి. ఈ డిజైనో చాకో పీనట్ బటర్లో మనకు క్రీమీ అండ్ క్రంచీ రెండు కూడా దొరుకుతాయి. ఇప్పుడు మేము తెప్పించింది వచ్చి క్రీమీ అండి. మనం మన పిల్లలకు బ్రెడ్లోను, టోస్ట్లోను, శాండ్విచెస్లోను, అలాగే రోటీలలో జామ్ వేసిస్తూ ఉంటాం కదండి. కానీ ఇది అంత హెల్దీ అయితే కాదు. ఎందుకంటే జామ్లో మెయిన్గా 50% షుగర్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి బదులుగా మనం మన పిల్లలకు డిజైనో పీనట్ బటర్ అయితే ఇవ్వచ్చు. ఇందులో గుడ్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇందులో ఫైబర్ ఉంటుంది, 25% ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది. ఈ పీనట్ బటర్ టేస్ట్ అయితే అందరూ పిల్లలు లైక్ చేస్తారు. మనం ఈ పీనట్ బటర్ని యూస్ చేసి చాలా రకాల హెల్దీ రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు. లైక్ స్మూతీస్లో మనం దీన్ని యూస్ చేయొచ్చు, ఐస్ క్రీమ్ చేసి ఇవ్వచ్చు. అలాగే మనం శాండ్విచెస్లో కూడా మనం ఈ పీనట్ బటర్ని అయితే మనం యూస్ చేసి మనం పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను తెప్పించింది వచ్చి డిజైనో చాకో పీనట్ బటర్. ఇది చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. ఇందులో మనకి క్రీమీ అలాగే క్రంచీ ఈ రెండు కూడా దొరుకుతాయి. ఈరోజు నేను యూస్ చేస్తున్న ఈ నైఫ్ వచ్చి అగారో బ్రాండ్ దండి. చాలా షార్ప్గా ఉంటాయి, చాలా మంచి క్వాలిటీ అండి. నేను ఆల్రెడీ ఇది తెప్పించినప్పుడు కూడా మీతో షేర్ చేశాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్లో నేను పిల్లల కోసం పీనట్ బటర్ ఫ్రెంచ్ టోస్ట్ చేస్తున్నానండి. దీనికోసం నేను బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైస్ ఎడ్జెస్ని మనం ఈ రకంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత మనం ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ హెల్ప్తో మనం ఈ రకంగా మనం కొంచెం స్లోగా ఈ రకంగా రోల్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకు ఈ బ్రెడ్ స్లైస్ అనేది ఫ్లాట్గా అవుతుంది. ఇలా ఫ్లాట్గా అయిన తర్వాత మనం దీనిపైన చాకో పీనట్ బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఈ రకంగా ఫోల్డ్ చేయొచ్చు, లేకపోతే రోల్ లాగా కూడా చేసుకోవచ్చు. రోల్ లాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైస్ ఎడ్జెస్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక మనం గ్లాస్తో ఎలా చేస్తామో సేమ్ అలానే మనం ఈ రకంగా రోల్ చేసామంటే మనకి ఈ బ్రెడ్ స్లైస్ అనేది ఫ్లాట్గా అవుతుంది. కొంచెం స్లోగా చేయాలండి. ఫాస్ట్గా చేసామంటే కొంచెం గట్టిగా చేసామంటే అది బ్రేక్ అయిపోతుంది. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు అలా కనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత మనం దీనిపైన మొత్తం కూడా చాకో పీనట్ బటర్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసి మనం ఈ రకంగా రోల్ లాగా చేసుకోవాలి. మీరు హాఫ్గానైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా ఈ రకంగా కూడా మనం రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 2 ఎగ్స్ వేసుకున్నాను. ఇందులో 1.5 స్పూన్ వచ్చి నేను మిల్క్ వేసుకున్నాను. ఇది కాచి చల్లార్చిన మిల్క్ అండి. ఇందులో నేను సినమన్ పౌడర్ వేసుకున్నాను, దాల్చిన చెక్క పొడి వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను బటర్ వేసుకున్నాను. ఈ బటర్ మొత్తం కూడా మెల్ట్ అవ్వాలి, అలాగే బాగా హీట్ అవ్వాలండి. ఇది మొత్తం కూడా హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పీనట్ బటర్తో రోల్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఎగ్ మిక్స్లో డిప్ చేసేసుకొని మనం ప్యాన్లో వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ కూడా మనం టోన్ చేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం టోస్ట్ చేసుకోవాలి. నార్మల్గా ఫ్రెంచ్ టోస్ట్ అంటే మనం షుగర్ని వేస్తామండి ఎగ్ మిక్స్లో. ఇందులో అయితే నేను షుగర్ వేయలేదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చాకో పీనట్ బటర్ యూస్ చేసాం కదా, కాబట్టి షుగర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. మనం 2 సైడ్స్ కూడా ఈ రకంగా టోన్ చేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ రకంగా టోస్ట్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మన పీనట్ బటర్ ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పీనట్ బటర్ ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వచ్చు, లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఈవినింగ్ స్నాక్గా కూడా మనం ఇవ్వచ్చు, లేదా మనం టీ టైంలో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి.
యశు శ్రేయుకు నేను రెగ్యులర్గా ఫ్రెంచ్ టోస్ట్ అయితే నేను చేసిస్తూ ఉంటానండి. కాకపోతే ఫస్ట్ టైం నేను చాకో పీనట్ బటర్ని యూస్ చేసి ఫ్రెంచ్ టోస్ట్ అయితే నేను చేసి ఇచ్చాను. చాలా బాగుంది, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇందులో మనం చాకో పీనట్ బటర్ యూస్ చేసాం కదండి, ఇది మనం టోస్ట్ చేసినప్పుడు మనకు అది మొత్తం కూడా మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయిపోయి మనకి ఒక చాక్లెట్ సాస్ లాగా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా లైక్ చేశారు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. హాయ్ లావణ్య గారు అండ్ నరసింహస్వామి గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ, ఎంజాయ్ యర్ డే. ఈరోజు ఈవినింగ్ నేను తమలపాకు టీ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి తమలపాకుల కోసం మన బాల్కనీ గార్డెన్కి అయితే వచ్చాను. ఇప్పుడు మనం ఒక 2 తమలపాకులు అయితే కట్ చేద్దాము. ఇప్పుడు దాకైతే నేను కట్ చేయలేదు, అంటే కొంచెం చిన్నగా ఉంది కదా తమలపాకు చెట్టు, అందుకని చెప్పి ఇప్పుడు వరకు అయితే కట్ చేయలేదు. ఇప్పుడైతే ఒక 2 ఆకులు అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో వచ్చి నేను టీ పౌడర్ వేస్తున్నాను కాబట్టి కొంచెం తొందరగా గ్రోత్ అయితే బాగుందండి. టీ పౌడర్ వేయటం వల్ల మన సబ్స్క్రైబరే నాకు తనే సజెస్ట్ చేశారు, మీరు టీ పొడి వేసి చూడండి, తమలపాకు చెట్టు గ్రోత్ చాలా బాగుంటుందని. కాబట్టి తను చెప్పిన తర్వాతనే నేను టీ పౌడర్ వేయడం స్టార్ట్ చేశాను. తమలపాకులను అయితే నేను కట్ చేశానండి. ఇప్పుడు మనం ఈ తమలపాకుల్ని నీట్గా వాష్ చేసేసుకుందాం. వాష్ చేసిన తర్వాత మనం వీటిని రోట్లో వేసేసి బాగా దంచుకుందాము. మిక్సీలో వేసేదానికంటే మనం రోట్లో వేసి దంచుకుంటేనే బాగుంటుందండి. అలాగే ఈ తమలపాకు టీ మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతేకాకుండా డైజెషన్కి కూడా చాలా మంచిదండి, హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి మనం కుదిరితే వీక్లీ ట్వైస్ అయినా మనం ఈ తమలపాకు టీని అయితే మనం తాగడం మంచిది. నేను ఈ రకంగా క్రష్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై నేను టీ పాట్ పెట్టుకున్నాను. ఇందులో నేను మిల్క్ వేసుకుంటున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత ఇందులో నేను టీ పౌడర్ వేసుకుంటాను. నేను యూస్ చేసే టీ పౌడర్ వచ్చి 3 రోజెస్ అండి. 3 రోజెస్ న్యాచురల్ కేక్ నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ టీ పౌడర్ని బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న తమలపాకు వేసుకోవాలి. ఈ తమలపాకుని కూడా మనం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని బాగా మరగనివ్వాలండి. అప్పుడే మనకి ఆ తమలపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఇందులో నేను షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ కానీ లేదా 2 మినిట్స్ మళ్ళీ మనం ఈ రకంగా మనం బాయిల్ చేసేసుకోవాలి. అంటే ఎంత ఎక్కువసేపు మనం టీని మరిగించాము అంటే మనకి టీ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మన తమలపాకు టీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ తమలపాకు టీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చేసుకుంటారు, నేను గ్యారంటీ ఇస్తాను దానికి. హెల్త్ కూడా చాలా మంచిదండి. మీకు కోల్డ్ కాఫ్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే ఈ టీతో పాటు నేను బిస్కెట్స్ కూడా నేను సర్వ్ చేస్తున్నాను. నేను ఈరోజు డైజెస్టివ్ బిస్కెట్స్ని సర్వ్ చేసుకున్నాను. టీకి సూపర్ కాంబినేషన్ కదా బిస్కెట్స్ అవి. అలాగే మిగిలిపోయింది టీ పొడి ఉంది కదండి, ఇదంతా ఇది వచ్చి నేను ఇలానే పెట్టేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను ప్లాంట్స్లో వేసేస్తాను. ప్లాంట్స్కి ఇది వేసామంటే మంచి ఎరువుగా యూజ్ అవుతుంది. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? I just need one, diving in to all this endless space, falling stars, but still I see you, sweet escape, a lovely start, but letting go's the hardest part, swimming in this deep, deep blue.
నా ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. ఇవి ఆవు పిడకలండి. ఈ రోజు నుంచి ఇంట్లో ఆవు పిడకలతో ధూపం వేద్దాం అనుకుంటున్నాము. ఇవి మాకు తెలిసిన వాళ్ళు తెప్పించి ఇచ్చారు. అంటే 2 ప్యాకెట్స్ తెప్పించారండి. ఒక్కొక్క ప్యాకెట్లో 50 ఉన్నాయి. టోటల్గా 100 అయితే ఉన్నాయి ఇందులో. ఇవి ఒక 2 ప్యాకెట్స్ అయితే మాకు తెప్పించారు. అలాగే వీటితో పాటు మేము ధూపం వేయడానికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చాము. అంటే ఒక ఐరన్ది హోమగుండం లాంటిది తీసుకొచ్చాము. ఇది ఇలాంటివి ఇప్పుడు ఈజీగా దొరుకుతాయి. ఇవి చాలా స్మాల్ సైజ్ అండి. అలాగే ఇది లేకపోతే మట్టి ప్రమిద ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజు, అదైనా యూజ్ చేయొచ్చు. మనం ఓన్లీ పిడకలు వెలిగిస్తే చాలా స్ట్రాంగ్ స్మెల్ అనేది వస్తుంది కదా. కాబట్టి మనం హోమ సామాగ్రి, సాంబ్రాణి, అలాగే ఆవు నెయ్యి ఇవన్నీ కూడా వేయాలి. మేము హోమ సామాగ్రి అలాగే సాంబ్రాణి కూడా తీసుకొచ్చాము. ఆవు నెయ్యి అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి నెయ్యి అయితే మేము తీసుకురాలేదు, ఇంట్లో యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మీకు అంతా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనం దంచాలండి. దంచేసి మనం ధూపంలో వేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఆవు పిడకలతో ధూపం వేయటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే అవి అన్నీ తగ్గుతాయి. మెయిన్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆవు పిడకలతో ధూపం వేయడం చాలా మంచిదంటండి. కాబట్టి మేము ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నాకు తెలిసి మన వ్యూవర్స్లో చాలామంది ఆవు పిడకలతో ధూపం వేస్తున్నట్లు అనుకుంటున్నాను నేను. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. అలాగే మేము అన్ని అంటే ధూపానికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చాము. సాంబ్రాణి, అలాగే హోమ సామాగ్రి, అలాగే ధూపం వేయడానికి కావాల్సిన హోమగుండం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము. నేను ఇది అంతా ఒక బాక్స్లో అయితే వేసేసానండి. ఇది హోమ సామాగ్రి, మనకి పూజా సామాన్ అమ్మే షాప్లో ఈజీగా దొరుకుతుంది. ఇవి వక్కలు అనుకుంటాను, నాకు వీటి పేర్లు అయితే పూర్తిగా తెలియదు నాకు. దీన్ని అయితే అక్కడ పూజా సామాన్ షాప్ వాళ్ళు చెప్పడం వచ్చి దీన్ని మొత్తం కూడా బాగా దంచండి, దంచిన తర్వాత మీరు హోమంలో వేయండి అని చెప్పారు. కాబట్టి ఇది అయితే నేను ఇప్పుడు దంచుతాను. దంచి అంటే ధూపం వేసేటప్పుడు దాంట్లో నేను యూజ్ చేస్తాను. నాకు తెలిసి ఇవి వక్కలు అనుకుంటున్నాను నేను. అంటే కొన్ని అయితే వక్కల్లాగా ఉన్నాయి, మిగిలినవి అయితే నాకు సరిగా తెలీదు. కాకపోతే ఇవన్నీ కూడా హోమంలో యూజ్ చేస్తారంట. ఇవి అన్నీ కూడా మనం ధూపంలో వేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా హెల్త్ పరంగా చాలా మంచిదంటండి. ఫస్ట్ టైం మేము ఇంట్లో ధూపం అయితే వేస్తున్నాము ఆవు పిడకలతో. నార్మల్గా అయితే నేను ధూప్ స్టిక్తో వేస్తాను, కానీ ఇలా ఆవు పిడకలతో అయితే ఎప్పుడు వేయలేదు. ఈ ఆవు పిడకలతో ఫస్ట్ టైం వేస్తున్నాను నేను. మొత్తం కూడా ఈ రకంగా స్మాల్ పీసెస్గా చేసి నేను ఒక కర్పూరం పెట్టి కర్పూరంతో వెలిగించాను. అలాగే దీనిపైన నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి. ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి వేస్తే చాలా మంచిదంట. ఒకవేళ మనకు ఆవు నెయ్యి దొరకకపోతే మనం గేదె నెయ్యి కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టం అని చెప్తారు. అది అంటే మనకి మెయిన్గా మంట వచ్చేదానికంటే ఇంట్లో పొగ అనేది రావాలంటండి. పొగ రావడమే మెయిన్ అంట. అలా వస్తేనే మంచిదంట. అలాగే ఇప్పుడు మేము ఇది బాగా కొంచెం వెలిగిన తర్వాత మేము హోమ సామాగ్రిని అలాగే ఇందులో సాంబ్రాణి అవి కొంచెంగా వేస్తూ వచ్చాము. ఒక పిడకనే వేసామండి. చాలాసేపు అంటే చాలా సేపు వెలిగింది. అలాగే పొగ కూడా చాలా వచ్చింది. మాది కొంచెం చిన్న ఇల్లే కాబట్టి ఇల్లు మొత్తం కూడా వచ్చింది. అంటే మాకు ఎలా అనిపించింది అంటే ఇంట్లో హోమం చేస్తే మనకి ఎలా ఉంటుందో సేమ్ మాకైతే అలాగే అనిపించింది. అంటే సేమ్ అలాంటి ఫీలింగే అనిపించింది. ఇందులో మన సాంబ్రాణి, హోమ సామాగ్రి ఇవన్నీ వేసాం కదా, కాబట్టి ఒక మంచి పాజిటివ్ ఇదైతే మాకు అనిపించింది. ఈరోజు నుంచి మేము డైలీ ఈవినింగ్ అయితే ధూపం వేద్దాం అనుకుంటున్నాము. ఇవి మనకు ఈ ఆవు పిడకలు అమెజాన్లో కూడా దొరుకుతాయండి. మీరు ఇలా ధూపం వేయాలి అనుకుంటే మీరు అమెజాన్లో ట్రై చేయొచ్చు, లేకపోతే పూజా సామాన్ అమ్మే షాప్లో కూడా ట్రై చేయొచ్చు. ధూపం అంతా వేసిన తర్వాత నేను ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు నేను డిన్నర్లో ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీకి కాంబినేషన్గా వంకాయ పులుపుచారు చేస్తున్నానండి. ఇది తమిళనాడు రెసిపీ. దీనికోసం ఫస్ట్ నేను స్టవ్ పై రాచప్ప పెట్టుకున్నాను. ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆవాలు వేసుకున్నాను, అలాగే మెంతులు వేసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. ఈ వెల్లుల్లి కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి, అంతవరకు మనం ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో వచ్చి ఎంత పండితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ టొమాటో కూడా బాగా మగ్గనివ్వాలి. చూడండి, టొమాటో వచ్చి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుందండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, అలాగే సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ రెసిపీలో వచ్చి సాంబార్ పౌడర్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కూడా మన వీడియోస్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. ఎవరికైనా సాంబార్ పౌడర్ రెసిపీ తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది ఫ్రై అవ్వాలండి, కాబట్టి ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది, అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బ్రింజాల్ వేసుకుంటున్నాను. మనం బ్రింజాల్ వచ్చి ఈ రకంగా కొంచెం పొడుగ్గానే కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి మనం ఇలా పొడుగ్గా కట్ చేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది. మొత్తం కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. నేను పల్లీల్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను, అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉంచి బాయిల్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆ బాయిల్ చేసుకున్న పల్లీల్ని ఇందులో వేసుకున్నాను. ఈ రెసిపీలో పల్లీలు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు వేసిన తర్వాత మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం దీన్ని మొత్తం కూడా కుక్ చేసేసుకోవాలి. అంటే దీనిపైన మూత పెట్టేసి మనం ఈ బ్రింజాల్ అనేది మొత్తం కుక్ అయ్యేంత వరకు మనం ఉంచాలి. అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. 10 మినిట్స్ అయిపోయిందండి, నేను మూత తీసేసాను. మనకి ఇంకా బ్రింజాల్ కొంచెం కుక్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు నేను మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేస్తాను. 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు నేను మూత తీసేసాను. చూడండి, మనకు ఈ బ్రింజాల్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. అలాగే మనం వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా, అంటే మనకు ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇందులో నేను నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నాను. చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి మొత్తం కూడా బాగా దగ్గర పడుతుందండి, అంతవరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను. అంటే నేను పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకున్నాను. ఈ కోకోనట్ పేస్ట్ వేయటం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనకు ఈ కర్రీ వచ్చి కొంచెం థిక్గా అవుతుంది. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలానే కుక్ చేసేసుకోవాలి. వంకాయ పులుపుచారు అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇడ్లీలు ప్రిపేర్ చేస్తాను. ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ మీతో షేర్ చేశానండి. ఇడ్లీ బ్యాటర్ రెసిపీ తెలియకపోతే మన ప్లేలిస్ట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ నేను ఇడ్లీ పాట్లో వాటర్ వేసేసి దానిపైన మూత పెట్టేసి నేను ముందు వాటర్ని బాగా బాయిల్ చేసేస్తాను. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్స్ పెడితేనే మనకు ఇడ్లీలు వచ్చి ప్రాపర్గా కుక్ అవుతాయి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపలికి మనం ఇడ్లీ ప్లేట్స్లో మొత్తం కూడా ఇడ్లీ పిండి వేసేసుకుందాము. నేను ఆల్రెడీ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసాను. అప్లై చేసి నేను ఇడ్లీ బ్యాటర్ అయితే వేసేస్తున్నాను. మొత్తం ఇడ్లీ ప్లేట్స్లో అయితే నేను పిండి మొత్తం వేసేసానండి. అలాగే వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ ఇందులో పెట్టేసుకోవడమే. ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ కల్లా మనకు ఇడ్లీలు మొత్తం కూడా బాగా కుక్ అయిపోతాయి. నేను ఒక 10 మినిట్స్ కుక్ చేసేసుకుంటాను. 10 మినిట్స్ అయిందండి.
ఒకసారి చెక్ చేద్దాము ఇడ్లీలు కుక్ అయ్యాయా లేదా అని. చూడండి ఇడ్లీలు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మనం ఇడ్లీలు అయితే తీయకూడదండి, అలా తీసామంటే సరిగా రావు. కాబట్టి ఒక 2 to 5 minutes అయినా మనం ఇడ్లీ ప్లేట్స్ని ఒక సైడ్కి పెట్టేసేయాలి. సైడ్కి పెట్టిన తర్వాత ఇడ్లీ అంటే మనం అప్పుడు తీస్తే మనకి ఇడ్లీలు చాలా నీట్గా వస్తాయి. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి. నేను ఇడ్లీ బ్యాటర్లో వచ్చి ఇడ్లీ రైస్ యూస్ చేస్తానండి, రవ్వ యూస్ చేయను. కాబట్టి ఈ ఇడ్లీలు వచ్చి స్పాంజ్ లాగా ఉంటాయి. చూసారు కదా. మీకు ఇడ్లీ బ్యాటర్ రెసిపీ కావాలి అంటే ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, అలాగే వంకాయ పులుపు చారు కూడా రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు మా నైట్ డిన్నర్. డిన్నర్కి యూస్ చేసిన అంట్లు మొత్తం కూడా క్లీన్ చేసేసానండి. షింక్ క్లీన్ చేసేసాను, అలాగే నా కిచెన్ కౌంటర్ని, స్టవ్ని మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇంకా నాకు రేపు మార్నింగ్ లేచేసరికి నాకు మొత్తం అన్నీ కూడా డ్రై అయిపోయి ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.